అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ కావచ్చు అని కొంతమంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్లో అడగడం అయితే జరుగుతుంది. మరి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుందనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడ్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు కౌన్సిలింగ్ అనేది జూన్ లాస్ట్ వీక్లో లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకు దీనికంటే ముందు ఏదైతే ఐఐటీలో మనకు అదేవిధంగా IIITలో అలాగే NITస్లో ఏవైతే మనకు సీట్ల భర్తీ కోసం జోసా కౌన్సిలింగ్ అయితే మొదలవుతుందో దానికి సంబంధించి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అనేది జూన్ 2కి అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏదైతే జోసా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు టీఎస్ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాతనే మనకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ముందుగానే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసినట్టయితే ఇక్కడ కూడా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ జోసా కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చినట్టయితే వెళ్ళిపోతారు. కాబట్టి ఆ కౌన్సిలింగ్ అనేది పూర్తయిన తర్వాతనే మనకు ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టడం అయితే జరుగుతుంది. సో జూన్ లాస్ట్ వీక్లో లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో మనకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందే స్టూడెంట్స్ అందరూ కూడా ముందుగా మీకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉందనేది దానికి సంబంధించి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా కౌన్సిలింగ్కి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ అయితే చేసుకోవాలి. వాటికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూడండి. కంప్లీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.